నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ బస్సును ఢీకొన్న లారీ, 5గురు సజీవ దహనం. నంద్యాల జిల్లాలో పెను ప్రమాదం. టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్ను దాటి లారీని ఢీకొన్న ఏఆర్బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు. 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా సిరివెళ్ల మెట్ట వద్ద అర్ధరాత్రి జరిగిన ప్రమాదం. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో ఏఆర్బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ కు బయలుదేరింది. అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయంలో సిరివెళ్ల మెట్ట వద్దకు రాగానే బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు డివైడర్ ను ఢీకొని అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి 2 వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే బస్సు, లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఒక డీసీఎం డ్రైవర్ సాహసం ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. మంటలు వ్యాపిస్తున్న బస్సును చూసి వెంటనే తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టి సుమారు 11 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనాలు పూర్తిగా అస్థిపంజరాలుగా మారిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఈరోజు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటుపక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల బోత్ ద వెహికల్స్ కాట్ ఫైర్ యాజ్ వెల్. కానీ ఆల్ ద ప్యాసెంజర్స్ ఆర్ సేఫ్. ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి దిగారు. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ पुलिस पर्सनल వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసెంజర్స్ ఉన్నారు. All of them are safe. 4 passengers की small fracture injuries आई गई. All the injury उन्ना passengers they have been safely moved to PGH. కానీ ఈ యాక్సిడెంట్లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ అండ్ లారీ cleaner, ముగ్గురు persons they have passed away. Their bodies are also being right now moved to hospital. So that is the information which we have right now. Traffic has been cleared. Traffic is moving smoothly. For now bus and lorry scene lo memo unchamu. RFSNL అండ్ FSL టీమ్స్ ఇప్పుడు కర్నూలు నుంచి వస్తున్నాయి కాబట్టి
వాళ్ళు చూసి ఫైర్ కాజ్ ఇప్పుడు చూస్తే బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ బికాజ్ బోత్ బస్ అండ్ లోరీ బ్యాటరీస్ ఉన్నాయి, సో దానివల్ల అవి ఉండొచ్చు. కానీ అది ఆర్ఎఫ్ఎస్ఎల్ అండ్ ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ వచ్చి వాళ్ళే ఇది కన్ఫర్మ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్.